అసలు తెలంగాణ అంటేనే చాలా జానపద గీతాలు ఎంతోమంది పాడుతూ ఉంటారు. మరి యుద్ధ నౌకగా పిలిచే 'గద్దర్' అన్న సాంగ్స్ నీకేమి ఇష్టం? అంటే ఈ సాంగ్ నాకు బాగా ఇష్టం అక్క. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అలాంటి సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఒక సాంగ్ మా కోసం పాడతావా? ఖచ్చితంగా. ఓకే. గద్దరన్న రాసిన పాటలు అసలు లెక్కలేనన్ని. వాట్లల్లో ఇప్పుడు 'నిండు అమాస నాడు' అని నా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ గురించే పాడాలన్న థాట్తో వచ్చిన కాబట్టి ఓకే. అలాంటి సాంగే పాడతాను. పాడు. నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో, ఓ లచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో, ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు, ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే, ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు, ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే, ఓ లచ్చ గుమ్మడి చెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి చెత్తలో పడేయబోతే, ఓ లచ్చ గుమ్మడి కుక్క పిల్ల లడ్డామొచ్చి, ఓ లచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకందో, ఓ లచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో, ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో, ఓ లచ్చ గుమ్మడి. బాధగా అనిపిస్తుంది కదా ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు. అంటే ఒక ఆడపిల్లని ఎంత తక్కువ చేసి చూసేవాళ్ళు, అప్పట్లో పెంచడానికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. అంటే పెద్ద అయితే కట్నం ఇవ్వాలనో చదివించాలనో తను ఒక ఖర్చుగా చూశారు అన్నప్పుడు మనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది కదా. అయితే ఉద్యోగాల కోసం స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి. మనకి చాలా విషయాల్లో స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినప్పుడు కానీ ఇట్లా ఏదైనా పర్మనెంట్ చెయ్యండి మాకు అని చెప్పి కానీ వాళ్ళ మీద ఏమైనా సాంగ్స్ రాసావా నువ్వు? రాసినాక. ఓకే. ఏ సాంగ్స్ రాసావు? ఎవరి మీద రాసావు? రీసెంట్గా ఎస్ఎస్ఏ ఉద్యోగులది ఒక స్ట్రైక్ జరిగింది. ఓకే. వాళ్ళు రోడ్డు మీద ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా పాపం వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళకి నా వంతు సాయంగా నేను చెయ్యాలని, సామాజికంగా ఏది జరిగినా కూడా దానికి ఖచ్చితంగా స్పందిస్తా. దాని మీద కూడా ఒక పాట రాయడం జరిగింది. ఓకే. ఒకసారి మాకు పాడి వినిపిస్తావా? ఖచ్చితంగా. తెలంగాణ అరెరే తెలంగాణ, తెలంగాణ విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ ఉన్నాము, అలుపులేక అందరేకమై భావితరాలకు బాటలేసినం. తెలంగాణ విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ ఉన్నాము, తరతరాల నుండి ఏకమై భావితరాలకు బాటలేసినం. పని గంటలు ఏమో ఎక్కువ, మాకు వేతనం ఇచ్చేది తక్కువ. ఎక్కడ న్యాయం ఇంకెక్కడ ధర్మం, ఎక్కడ న్యాయం ఇంకెక్కడ ధర్మం. ఏమైపోతుంది తెలంగాణ గౌరవం, ఏమైపోతుంది తెలంగాణ గౌరవం, ఏమైపోతుంది తెలంగాణ గౌరవం. ఎక్కడ పోతుంది ఎస్ఎస్ఏల వ్యవస్థ, ఏమైపోతుంది తెలంగాణ గౌరవం, ఎక్కడ పోతుంది ఎస్ఎస్ఏల వ్యవస్థ. తెలంగాణ అరెరే తెలంగాణ, తెలంగాణ విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ ఉన్నాము, అలుపులేక అందరేకమై భావితరాలకు బాటలేసినం. నడి రోడ్డున పసిబిడ్డలతో నెల రోజులాయే సమ్మె చేయడం, ఏ ఎమ్మెల్యే ఎంపీ రాలే, ఏ మంత్రి అధికారి రాలే. నడి రోడ్డున మేముంటే ఏసీలో ఉంటారా, నడి రోడ్డున మేముంటే ఏసీలో ఉంటారా. నడి వీధిన వదిలేసి మీరు నవ్వుతూ పోతారా, నడి వీధిన వదిలేసి మీరు నవ్వుతూ పోతారా. ఏదిర న్యాయం ఇంకెక్కడ ధర్మం, ఎక్కడ న్యాయం ఇంకెక్కడ ధర్మం. ఏమైపోతుంది తెలంగాణ గౌరవం, ఏమైపోతుంది తెలంగాణ గౌరవం, ఏమైపోతుంది తెలంగాణ గౌరవం. ఎక్కడ పోతుంది ఎస్ఎస్ఏల వ్యవస్థ. అరెరే తెలంగాణ, తెలంగాణ, తెలంగాణ విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ ఉన్నాము, అలుపులేక అందరేకమై భావితరాలకు బాటలేసినం.
సూపర్ రా, నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే కొంచెం సేపు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నువ్వు ఉద్యమ గీతాలు పాడుతున్నావు, ఎప్పటికప్పుడు స్పందిస్తున్నావు స్ట్రైక్స్ మీద ఏదైనా జరిగినప్పుడు, సోషల్ ఇష్యూస్. ఇవి కాకుండా మనకి ఎంటర్టైన్మెంట్గా చాలా ఫోక్ సాంగ్స్ వచ్చాయి. అందులో ఫేవరెట్, ఈ మధ్యలో చాలా పాటలు ఫేమ్ అయ్యాయి కాబట్టి అందులో ఒక్క సాంగ్ మా కోసం పాడు. రీసెంట్గా చాలా ఫోక్ సాంగ్స్ వచ్చినాయి, దాంట్లో నుంచి ఒక 2 లైన్స్ నేను నాకు తెలిసిన సాంగ్ పాడితే నేను కూడా కొంచెం హమ్ చేయగలుగుతాను. నువ్వు అన్నీ ఓన్గా పాడుతున్నావు కాబట్టి నాకేం రావట్లేదు అందులో. ఓకే ఓకే. గాలి 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 మొగులయ్యా, నా పానమంతా గాలి గాలి ఓరి మొగులయ్యా. గాలి 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 మొగులయ్యా, నా పానమంతా గాలి గాలి ఓరి మొగులయ్యా. నువ్వు చూసే సూపులకు ఓరి మొగులయ్యా, నాకు పొద్దు మాపు తెలవపాయే ఓరి మొగులయ్యా. నువ్వు చూసే సూపులకు ఓరి మొగులయ్యా, నాకు పొద్దు మాపు తెలవపాయే ఓరి మొగులయ్యా. గాలి 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 మొగులయ్యా, నా పానమంతా గాలి గాలి ఓరి మొగులయ్యా. గాలి 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 ఓరి మొగులయ్యా, నా పానమంతా గాలి గాలి ఓరి మొగులయ్యా. నాకు అసలు ఈ సాంగ్ తెలీదు, నేను ఒప్పుకోను. నా కోసం ఇంకొక సాంగ్ పాడు. ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు, గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు. గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు. నువ్వు పిలిచే పిలుపులు తడిపేనే గుండె తలుపులు. నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని నాని పేరు పెట్టుకో. నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని నాని పేరు పెట్టుకో. జర చుట్టుకో చుట్టు చుట్టుకో ఈ చిన్నదాని చేయి పట్టుకో. జర చుట్టుకో చుట్టు చుట్టుకో ఈ చిన్నదాని చేయి పట్టుకో. లాయిరే లల్లా ఇరే లల్లా ఇరే లల్లా ఇరే లాయిరే లల్లా ఇరే లల్లా ఇరే లల్లా. లాయిరే లల్లా ఇరే లల్లా ఇరే లల్లా ఇరే లాయిరే లల్లా ఇరే లల్లా ఇరే లల్లా. బా, ఒకసారి జాబ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మంచి సాంగ్స్ పెట్టుకొని మూడ్ ఎలా సెట్ అయిపోతుందో అలా అయిపోతుంది అనమాట. నువ్వు సాంగ్స్ పాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకొక సాంగ్ పాడు మా కోసం, ఇట్లానే ఎంటర్టైన్మెంట్లో. నో ఉద్యమం అలాంటి సాంగ్స్ కాకుండా, ఫైర్ బ్రాండ్ లాగా ఫైర్ సాంగ్స్ కాకుండా ఇలాంటిది ఏదైనా ఎంటర్టైన్మెంట్ సాంగ్. తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే, ఏడున్నా తీరం పడతలే, ఎవరున్నా తీరం పడతలే. బాధైతుందే నా ఎదలో మనసంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంత. బాధైతుందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంత. నువ్వు సిరాసిడు కాబట్టి డప్పులా దరువులేస్తే, తను వంత కారు కలిసే ప్రేమ ఇత్తనాలు మొలిసే. గప్పటి నుండే నాకు అరే గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయ పిల్లగా. బాధైతుందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంత. బాధైతుందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంత. సూపర్. అసలు ఎలా అంటే ఒక లేచి ఎదుగో మా కెమెరామెన్స్ కూడా డాన్స్ చేస్తున్నారు అక్కడ హమ్ చేస్తూ. చాలా మంచిగా అనిపిస్తుంది. మరేంట నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లేకపోతే అంటే ఇంత మంచి వాయిస్ ఉంది, దేవుడు నీకు మంచి వాయిస్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? అంటే వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? జాబ్ చేసుకుంటూ ఇటువైపు ప్లాన్సా, లేకపోతే టోటల్గా ఈ సాంగ్స్ వైపే వెళ్దాం? టోటల్గా సింగింగ్ వైపే అక్క. ఓకే, టోటల్ సింగింగ్ వైపు. అది కూడా ఎవరైనా మంచి స్టూడియోలో మంచి అవకాశాలు ఇస్తే దాని ద్వారా బయటికి రావాలన్న థాట్లో. ఏమన్నావు? మంచి స్టూడియోలో మీలాంటి వాళ్ళు ఎవరైనా మంచి స్టూడియోలో అవకాశాలు ఇస్తే మంచిగా దాని ద్వారా మంచిగా వచ్చి నా వాయిస్ అందరికీ వినిపించాలని. ఓకే. ఇప్పుడు ఒకరి అవకాశం కల్పించాలి అలాంటిది ఏం లేదు. సోషల్ మీడియా ఇప్పుడు బాగా ఫేమ్లో ఉంది కాబట్టి నువ్వు ఈవెన్ ఒక ఇన్స్టాలో నువ్వు రోజుకొక సాంగ్ పాడినా కానీ నీకు ఓన్ ఫేమ్ నీకే క్రియేట్ అయిపోతుంది. అంటే ఎప్పుడు ఒకరు మనకి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరో ఏదో ఛాన్స్ ఇవ్వాలని చూసుకోకూడదు. ఛాన్స్ మనం క్రియేట్ చేసుకుంటే, ఇంత మంచి స్కిల్ ఉన్నప్పుడు దాన్ని మంచి ఫ్యూచర్ మనకి బాగుంటుంది. అలాగే మరి ఎలాంటి సాంగ్స్ రాస్తున్నావు నాన్న? ఇంకా అమ్మ మీద కానీ, లేకపోతే మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ కానీ, లేకపోతే ఉద్యమకారులు చాలామంది నక్సలైట్స్ అంటూ ఉంటారు కానీ వాళ్ళ వల్ల చాలా మంచి జరిగిన, ప్రజలకు చాలా మంచి జరిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ కేటగిరీస్లో ఏమైనా సాంగ్స్ రాసావా నువ్వు? నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్నల మీద అలా సాంబశివుడు అన్న అనేసి ఉన్నాడు కదా, ఆయన అంటే తెలియని వారు నల్గొండ వలిగొండ గ్రామంలో ఎక్కడ లేరు అసలుకి. అందరూ ఆయన గురించి తెలిసిన వాళ్ళే. ఆయన గురించి ఏ పురుషోన్న రాసినటువంటి పాట ఒకటి పాడాలనుకున్నా. ఓకే, పాడు. ఉద్యమాల యుద్ధ వేరి సాంబశివుడు రో,
అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్య లచ్చు వమ్మల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా ఉద్యమాల యుద్ధ వేరి సాంబశివుడురో అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్య లచ్చు వమ్మల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా దేశముకు దొరగాళ్ళను ఉరికించిన నల్లగొండ వలిగొండ మండలము దాసిరెడ్డిగూడెంలో వలిగొండ మండలము దాసిరెడ్డిగూడెంలో అరే కుర్మగొల్ల అరే కుర్మగొల్ల కురుమగొద్ద వేరి సాంబశివుడురో అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్య లచ్చు అమ్మల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. సూపర్గా పాడావు. అయితే చాలా బాగా పాడుతున్నావురా నువ్వు. సాంగ్స్ అన్నీ కూడా ఓన్గా రాసుకున్నా కానీ వేరే వాళ్ళు రాసినా కానీ ఫేమ్ అయిన సాంగ్స్ కూడా దేవుడు చాలా మంచి గొంతుకునైతే నీకు ఇచ్చాడు. అలాగే మరి రైతుల మీద ఎలాంటి సాంగ్స్ అయినా రాసావా? పాపం రైతుల కోసం కూడా ఒక సాంగ్ పాడచ్చు కదా. అంటే పాడతా, ఖచ్చితంగా పాడతా. రాసావా? రాయలేదు, కాకపోతే రాసినటువంటి పాట ఒకటి. ఓకే, పాడు. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు, బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు, చెమట సుక్కల సత్తువతోనే పుడమి పురుడు వసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా అని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వేలేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా అని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వేలేదన్నా, బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు, మట్టి సోపతిగాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడా తీయప్పుల జాడా పునాసవను కూడా యాసంగి సలికాడా పసిడి మొక్కలు ఆడా నింగికెదురు చూడా, నీ జీవితమంతా కలిమిరే ఉలకడలి, నీ జీవితమంతా కలిమిరే ఉలకడలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా అని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వేలేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా అని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వేలేదన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వేలేదన్నా. ఒకసారి లిరిక్స్ చెప్పు. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మగా అని తిన్నరు, కానీ బురద బట్టల రైతును చూసి దూరం పెడుతున్నారు. అబ్బా, ఎంత అర్థం ఉందండి. నిజంగా కోటి విద్యలు కూటి కోసమే అంటాము, అందరం కష్టపడే దానికోసమే. నిజంగా రైతుని ఎంత చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు పిల్లని ఇవ్వడానికి కూడా వ్యవసాయం చేస్తున్నారంటే చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అమ్మో మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళాలా, పొలం పనులు చేసుకోవాలా మా అమ్మాయి అని. కానీ వాళ్ళు లేకపోతే మనకి ఫుడ్డే లేదు. నిజంగా ఇలాంటి పాటలు విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. కానీ ఎందుకో మరి నాగరికత పెరిగే కొద్దీ మనం మన ఆనవాళ్ళని, మన పూర్వీకులు అంటారు, లేకపోతే మన రూట్స్ని మర్చిపోతున్నాము అనిపిస్తుంది. మరి ఇలాంటి మట్టిలో మాణిక్యాలని అనొచ్చు. మట్టిలో మాణిక్యాలు వెలికి తీస్తూనే ఉంటాము, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. మీరు కూడా అంటే జానపదాలే కదా, లేకపోతే పాత పాటలే కదా అని అంటూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్న అర్థం తెలుసుకుంటే మాత్రం మనకి చాలా మంచిగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఒక అంటే వాల్యుబుల్ టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ నాకైతే వచ్చింది. చాలా సాంగ్స్ వింటూ ఉంటాము, అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం వింటూ ఉంటాం, కొన్ని ప్రశాంతత కోసం వింటూ ఉంటాము. కానీ జానపదంలో ఉన్న విలువ, ఆ పాటలకు ఉన్న అర్థమే వేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.